దిస్ ఈజ్ వి మాధవి, జీడిసి తాండూర్, వికారాబాద్ డిస్టిక్. ఈరోజు మనం నేర్చుకునేటువంటి టాపిక్ కెమికల్ కైనెటిక్స్. దాంట్లో మనం నేర్చుకునేటువంటిది హాఫ్ లైఫ్. హాఫ్ లైఫ్ అంటే ఏంటి? వాట్ ఈజ్ హాఫ్ లైఫ్? అర్ధాయువు సమీకరణం గురించి మనం చూద్దాం. అర్ధాయువు అంటే ఏంటి? మనం ఇంతకుముందు ఆర్డర్ ఆఫ్ రియాక్షన్స్ చూసాము. ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్స్ అండ్ సెకండ్ ఆర్డర్ అండ్ జీరో ఆర్డర్ రియాక్షన్స్ గురించి మనం చూడడం జరిగింది. ఇక్కడ హాఫ్ లైఫ్ అంటే ఏంటో మనం చూద్దాం. వాట్ ఈజ్ హాఫ్ లైఫ్ అంటే ఏంటి అనేది మనం చూడడం జరుగుతుంది. చూడండి, హాఫ్ లైఫ్ అంటే వాట్ ఈజ్ హాఫ్ లైఫ్? హాఫ్ లైఫ్ ఈజ్ ద టైమ్ taken for the concentration of a reactant to drop to half its original value. Half-life is the time taken for the concentration of a reactant to drop to half its original value. That is a half-life. The substitute into integrated rate loss. What is a substitute into integrated rate loss? What is the T half is the time taken for A to reach half of concentration of A naught. Concentration of A to reach half concentration of A naught. First zero order reaction low. What is T half value is equals to concentration of A naught divided by 2K, and first order reaction T half is equals to ln 2 by K. What is the meaning is 0.693 by K value, T half value. And next is second order reaction, T half value is equals to 1 by K into A concentration of A naught. A naught value ఉంది. అదేవిధంగా T half is equals to first order reaction low. Note this point: for a first order process the half life does not depend on a గాఢత A naught. ఇక్కడ మనం చూసినట్లయితే ఏమొస్తుంది? ప్రెషర్కి మనము అండ్ టైంకి మనం ఏంటిది గ్రాఫ్ కనుక గీసినట్లయితే మనకి ఎలా వస్తుందో గ్రాఫ్ అనేది మనం గమనించడం జరిగింది. ఇక్కడ ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్లో, సెకండ్ ఆర్డర్ అండ్ జీరో ఆర్డర్ రియాక్షన్లో హాఫ్ లైఫ్ అనేది ఏ విధంగా ఉంటుందో మనం చూసాము. అంతేకాకుండా what is a half life of first order reaction? For a first order process at concentration of A T is equals to 0.5 concentration of A naught in integrated rate equation. For a first order process low, set of time of T concentration of A is equals to 0.5 A naught concentration of A naught in integrated rate equation. Integrated వాల్యూను మనం చేసినట్లయితే ln of A concentration is equal to ln of A naught concentration minus of KT. అంతేకాకుండా మనం lnలో 0.5 A naught concentration of A naught divided by concentration of A naught is equals to minus K T half. అంతేకాకుండా చూడండి, ln ఆఫ్ 0.5 is equals to minus K T half. అంతేకాకుండా ఏమొస్తుంది? ఏ నాట్ పైన క్యాన్సిల్ అయిపోయింది. ln 0.5 is equals to minus K T half. ln 2 is equals to 0.693. దట్ ఈజ్ ఏ K ప్లస్ అవుతుంది, పాజిటివ్ K T హాఫ్ ఉంది. అంతేకాకుండా ఇక్కడ మనం చూస్తే వాట్ ఈజ్ ద హాఫ్ లైఫ్ ఆఫ్ N2O5 if it is decomposes with a rate constant of 5.7 into 10 to the power of minus 4 second inverse. ఇక్కడ మనం హాఫ్ లైఫ్ పీరియడ్ N2O5 యొక్క హాఫ్ లైఫ్ పీరియడ్ని మనం చూసినట్లయితే ఎంత ఉంది? ఇఫ్ ఇట్ ఈస్ డీకంపోజ్ కనుక మనం చేస్తే విత్ ఏ రేట్ కాన్స్టెంట్ వాల్యూ ఈజ్ 5.7 into 10 to the power of minus 4 సెకండ్ ఇన్వర్స్. టీ హాఫ్ ఎంత? టీ హాఫ్ ఈజ్ ఈక్వల్స్ టు, అంటే ఇక్కడ ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్లో టీ హాఫ్ ఎంత? ln 2 by K. కాబట్టి ln 2 అంటే ఈజ్ ఈక్వల్స్ టు 0.693 ln 2 అంటే
తర్వాత కే వాల్యూ ఎంత, వాట్ ఈస్ కే, ఇట్ ఈస్ ఏ కాన్స్టెంట్, రేట్ కాన్స్టెంట్ వాల్యూ. రేట్ కాన్స్టెంట్ వాల్యూని మనం సబ్స్టిట్యూట్ చేస్తున్నాం ఇక్కడ. 5.7 × 10⁻⁻⁴ సెకండ్ ఇన్వర్స్. అప్పుడు ఏమవుతుంది మనకి ఎంత వచ్చింది ఇక్కడ, 1200 సెకండ్స్. అంటే 1200 సెకండ్స్ మీన్స్ 20 మినిట్స్. 20 మినిట్స్ టైంలో మనకు అనేది హాఫ్ లైఫ్ అనేది ఎంత వస్తుంది, 20 మినిట్స్ అనేది వచ్చింది. హౌ డు యూ నౌ డీకంపోజెస్ ఇట్స్ ఈజ్ ఏ ఫస్ట్ ఆర్డర్. అంటే ఏంటిది, యూనిట్స్ ఆఫ్ ఏంటిది, సెకండ్ ఇన్వర్స్. అంటే ఇక్కడ ఫస్ట్ ఆర్డర్కి యూనిట్స్ ఏంటి అంటే సెకండ్స్, సెకండ్ ఇన్వర్స్. అంతేకాకుండా ఇక్కడ చూడండి, ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్లో ఏ అనేది ఏమవుతుంది, ఏ గివ్స్ ప్రొడక్ట్. హాఫ్ లైఫ్ ఏంటి, హాఫ్ లైఫ్ 1 అయింది అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఏమవుతుంది, ఇట్ ఈజ్ ఏ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఏ నాట్ ఎల్ఎన్ తీసుకున్నట్లయితే 2 అవుతుంది. హాఫ్ లైఫ్ ఇట్ ఈస్ 2 అయినట్లయితే 4 అవుతుంది, డబల్ అవుతుంది. 3 అయినట్లయితే 8 అండ్ 4 అయినట్లయితే 16. ఫర్ ఏ ఫస్ట్ ఆర్డర్ ప్రాసెస్ ద హాఫ్ లైఫ్ డస్ నాట్ డిపెండ్ ఆన్ ఏ నాట్ వాల్యూ. అంటే హాఫ్ లైఫ్ అనేది ఏ నాట్ గాఢత మీద ఆధారపడదు, హాఫ్ లైఫ్ అనేది పడకుండా ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ మనం చూద్దాం, మనం ఇక్కడ డయాగ్రామ్ చూస్తున్నాం చూడండి. A0/8, A0/4 కాన్సన్ట్రేషన్ ఆఫ్ A0/2ని మనం చూస్తూ ఉన్నాం. A0 అనేది ఇంక్రీజింగ్ ఉంది. కిందికి వస్తూ ఉంటే హాఫ్ 4, 8లో చూస్తూ ఉంటే డిక్రీజ్ అవుతూ ఉంది. టైం ఆల్సో ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతూ ఉంటే ఏమైంది, A0 వాల్యూ డిక్రీజ్ అవుతూ ఉంది. అంతేకాకుండా ఇక్కడ హాఫ్ లైఫ్ ఆఫ్ సెకండ్ ఆర్డర్లో చూద్దాం. నెక్స్ట్ ఫస్ట్ ఆర్డర్ మనం హాఫ్ లైఫ్ యొక్క ఫస్ట్ ఆర్డర్ చూసాం. అండ్ హాఫ్ లైఫ్ పీరియడ్ యొక్క హాఫ్ లైఫ్ సెకండ్ ఆర్డర్ యొక్క హాఫ్ లైఫ్ని మనం చూద్దాం. ఇక్కడ ఫర్ ఏ సెకండ్ ఆర్డర్ ప్రాసెస్ సెట్ ఏ concentration of AT is equals to 0.5 A0 in a second order equation. 1/A concentration of A is equals to 1/ concentration of A0 plus 2 kT. ఇక్కడ 1/0.5 A0. AT means A0. 0.5 A0 is equals to KT half plus 1/A0. A0 2/. concentration of A0 is equals to KT halfని ఇక్కడ మనం తీసుకొచ్చినట్లయితే ఏం రాస్తున్నాం, ఇక్కడ ప్లస్ 1/0.5 అంటే మనము ఏం రాసుకుంటున్నాం, 2/. ఏం రాస్తున్నాం, కాన్సన్ట్రేషన్ ఆఫ్ A0 is equals to KT half is equals to అంటే పాయింట్ ఇక్కడ ఏంటిది సెకండ్ ఆర్డర్ ఈక్వేషన్లో ఏం రాస్తున్నాము, 1/A కాన్సన్ట్రేషన్ ఆఫ్ A is equals to 1/A0 plus 2 KT వాల్యూ. ఇక్కడ T హాఫ్ను మనం KT హాఫ్ వాల్యూను మనం తీసుకోవాలి. ఇక్కడ హాఫ్ను మనం T బదులు ఏం రాయాలి, ఇక్కడ మనం T హాఫ్ తీసుకోవాలా. నెక్స్ట్ 2/A0 minus 1/A0 is equals to KT half. This is a second order ఈక్వేషన్లో మనకు 1/K into A0 is equals to T half. అంటే ఎలా ఉంది, T half అనేది సెకండ్ ఆర్డర్లో మనకి ఏ విధంగా వస్తుందంటే చూడండి, 1/K into A0 is equals to T half. It is a inversely proportionalగా ఉంది. It is a second order ఈక్వేషన్, హాఫ్ లైఫ్ ఈక్వేషన్. నెక్స్ట్ ఈక్వేషన్స్ ఆఫ్ రియాక్షన్స్ ఆఫ్ వేరియస్ ఆర్డర్స్ ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. ఈక్వేషన్స్ ఆఫ్ రియాక్షన్స్ ఆఫ్ వేరియస్ ఆర్డర్స్లో ఏ విధంగా ఉంటాయో చూద్దాం. ఏ విధంగా ఉన్నాయి, సమ్మరీ ఆఫ్ ద కైనెటిక్స్ ఆఫ్ జీరో ఆర్డర్ అండ్ ఫస్ట్ ఆర్డర్ అండ్ సెకండ్ ఆర్డర్ ఈక్వేషన్స్ అనేవి ఏ విధంగా మనకు రేట్ లాస్ ఉన్నాయో ఒకసారి చూద్దాం. ఆర్డర్ అండ్ ఇక్కడ మనం గమనించినట్లయితే ఆర్డర్ అండ్ రేట్ లా, ఈక్వేషన్ అండ్ హాఫ్ లైఫ్. ఇక్కడ కాన్సన్ట్రేషన్ అండ్ టైంను మనం చూస్తున్నాం. ఇక్కడ ఆర్డర్, జీరో ఆర్డర్ అండ్ ఫస్ట్ ఆర్డర్ అండ్ సెకండ్ ఆర్డర్ అండ్ థర్డ్ మనకి ఇక్కడ లేదు, ఎందుకంటే మనకు సిలబస్లో మనకు ఈ ఫైనల్ ఇయర్ వరకు సిలబస్లో లేదు. రేట్ ఈజ్ ఈక్వల్స్ టు K అవుతాయి. ఇక్కడ రేట్ ఈజ్ ఈక్వల్స్ టు K ఇంటూ A అవుతుంది. రేట్ ఈజ్ ఈక్వల్స్ టు K ఇంటూ సెకండ్ ఆర్డర్లో K ఇంటూ A స్క్వేర్గా ఉంది. అంతేకాకుండా A మైనస్ ఆఫ్ A కాన్సన్ట్రేషన్ ఆఫ్ A మైనస్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ A0 is equals to minus KT. ln of concentration of A minus ln of concentration of A0 is equals to minus KT.
1 by concentration of A minus of 1 by concentration of A is equals to KT గా ఉంది. ఇక్కడ ఫస్ట్ ఆర్డర్ జీరో ఆర్డర్ రియాక్షన్లో ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్కి అండ్ సెకండ్ ఆర్డర్ రియాక్షన్స్కి చాలా డిఫరెంట్ ఉంది. కాబట్టి ఇవి మనం గుర్తుంచుకోవడానికి ఒక టేబుల్ లాగా మనం చూడడం జరుగుతుంది. వాట్ ఈజ్ T half is equals to a concentration of A naught by 2K and T half is equals to ln 2 by K and 0.693 by K అనవచ్చు. T half is equals to 1 by 2 into A concentration of A నాట్గా మనం చూస్తున్నాం. చూడండి, హాఫ్ లైఫ్లో అంటే ఫస్ట్ ఆర్డర్ అనేది ఏంటిది స్థిరంగా ఉంటుంది. హాఫ్ లైఫ్ అనేది దేని మీద ఆధారపడకుండా. కానీ ఫస్ట్ ఆర్డర్ జీరో ఆర్డర్లో అయితేనేమో ఏంటిది ఆరంభ గాఢతకి ఎలా ఉంది అంటే ఇనిషియల్ కాన్సన్ట్రేషన్కి ఏంటిది ప్రపోర్షనల్గా ఉంది టీ హాఫ్ అనేది. అదే కాకుండా ఇక్కడ సెకండ్ ఆర్డర్లో టీ హాఫ్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు 1 by A naught. అంటే ఆరంభ గాఢత ఇనిషియల్ కాన్సన్ట్రేషన్కి అర్ధాయువు అనేది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఉంటుందని మనం చెప్పవచ్చు. అంతేకాకుండా నెక్స్ట్ సమ్మరీ ఆఫ్ కైనెటిక్స్లో మనం టోటల్గా రేట్ అనేది ఏ విధంగా ఉందో చూస్తున్నాం. చూడండి, మనం ఒక టేబుల్ని మనం ఇక్కడ గమనిస్తున్నాం. ఈ టేబుల్లో రేట్ లాస్ ఉన్నాయి అండ్ ఇంటిగ్రేషన్ చేస్తే మనకు ఏ విధంగా ఉంటుంది. అదేవిధంగా చూడండి, హాఫ్ లైఫ్ పీరియడ్ ఏ విధంగా ఉందో మనం చూస్తున్నాం. ఫస్ట్ ఆర్డర్లో అండ్ సెకండ్ ఆర్డర్ అండ్ ఫస్ట్ వన్ రియాక్టెంట్, సెకండ్ ఆర్డర్లో మనకు ఒకటే రియాక్టెంట్ అంటే ఏ ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఉంది. తర్వాత సెకండ్ ఆర్డర్లో అంటే సేమ్ రియాక్టెంట్స్ అనేవి సేమ్ ఉన్నట్లయితే సెకండ్ ఆర్డర్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రియాక్టెంట్స్ ఉంటే సెకండ్ ఆర్డర్లోనే జనరల్ సెకండ్ ఆర్డర్ అని మనం రాసాము ఇక్కడ టేబుల్లో. ఇక్కడ రేట్ లాస్లో రేట్ ఈజ్ ఈక్వల్స్ టు -K కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఏ ఇక్కడ ఫస్ట్ ఆర్డర్లో. అదేవిధంగా ఫస్ట్ ఆర్డర్లో ఇంటిగ్రేటెడ్ రేట్ లాస్ చూస్తే ln ఆఫ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ AT డివైడెడ్ బై కాన్సన్ట్రేషన్ ఆఫ్ A నాట్ ఈజ్ ఈక్వల్స్ టు -KT అండ్ హాఫ్ లైఫ్ ఈజ్ 0.693 by K ఈజ్ ఈక్వల్స్ టు T half. ఆల్మోస్ట్ ఇవన్నీ మనం చూసాం, కాకపోతే ఒక టేబుల్లో మనం చూస్తూ ఉన్నాం. రేట్ ఈజ్ ఈక్వల్స్ టు -KA అని చూస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఇంటిగ్రేటెడ్ కనుక ఉన్నట్లయితే ln ఆఫ్ AT by concentration of AT by concentration of A naught is equals to -KT. half life is 0.693 by K is equals to T half. ఇక్కడ హాఫ్ లైఫ్ అనేది మనం ఫస్ట్ ఆర్డర్ చూసాం. అదేవిధంగా సెకండ్ ఆర్డర్లో రేట్ ఈజ్ ఈక్వల్స్ టు K కాన్సన్ట్రేషన్ ఆఫ్ A స్క్వేర్ అండ్ ఇంటిగ్రేటెడ్ రేట్ లా is 1 by concentration of AT is equals to KT plus 1 by concentration of A naught. This is a integrated rate law and half life is a second order equation. 1 by K into a concentration of A naught is equals to T half. It is a next general second order is a our rate is equals to -K of A concentration of A and concentration of B గా ఉంది. ఇక్కడ ఇంటిగ్రేటెడ్ రేట్ లాస్లో మనకు సెకండ్ ఆర్డర్కి ఏ విధమైనటువంటిది ఉండదు. ఉంటే కాంప్లికేటెడ్ అంటే ఒక విధమైనటువంటిది మనకు డిఫరెంట్ గాఢతలు ఉంటాయి కాబట్టి వేరే ఉంటుంది. అదేవిధంగా నెక్స్ట్ సేమ్ అదేవిధంగా ఉత్తేజ శక్తి KT వాల్యూని మనం ఇక్కడ గమనిస్తున్నాం. ఇది సేమ్ వే, ఓకేనా. ఒక KT వాల్యూ అనేది డిఫరెంట్గా ఉంది. చూడండి, K ఈజ్ ఈక్వల్స్ టు AE పవర్ ఆఫ్ -EA బై RT K అర్హీనియస్ ఈక్వేషన్. K ఈజ్ ఈక్వల్స్ టు AE పవర్ ఆఫ్ -EA బై RT అండ్ ln K ఈజ్ ఈక్వల్స్ టు -EA బై RT ప్లస్ ln A అనేది మనకు మొత్తం KT వాల్యూ. అండ్ ఫస్ట్ ఆర్డర్కి సెకండ్ ఆర్డర్కి మొత్తం టోటల్గా కైనెటిక్స్లో అర్హీనియస్ ఈక్వేషన్ అంటే K ఈజ్ ఈక్వల్స్ టు AE పవర్ ఆఫ్ -EA బై RT అనేది దట్ ఈజ్ అర్హీనియస్ ఈక్వేషన్. అంటే ముందున్న టాపిక్లలో మనం దాని గురించి చూస్తాము. నెక్స్ట్ రియాక్షన్ మెకానిజమ్స్ మనం గమనించినట్లయితే చూడండి, the sequence of events that describes the actual process by which reactants become products is called the reaction mechanism. అంటే
మనకు ఏ విధంగా రియాక్షన్ మెకానిజం, వాట్ ఈస్ ద రియాక్షన్ మెకానిజం? ద సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ that describes the actual process by which reactants become products is called the reaction mechanism. It is a అంటే reactants coming in comes to products అంటే రియాక్టెంట్స్ అనేవి చర్య జరిగి రియాక్షన్ జరిగి ఏమొస్తున్నాయి, ప్రొడక్ట్స్ని ఏర్పరుస్తున్నాయి. అంతేకాకుండా ఈ రియాక్టెంట్ అనేవి ఏ విధంగా విచ్ పర్పస్ అనేది జరిగి ప్రొడక్ట్స్ని ఏర్పరుస్తున్నాయి అనేది మనకు తెలిపేవి. అంటే హౌ మెనీ స్టెప్స్ ఇన్ ప్రొడక్ట్స్ అనేవి ఎలా ఏర్పడతాయి అనేటువంటి విషయము రియాక్షన్ మెకానిజంలో మనం తెలుసుకోవచ్చు. దట్ ఈస్ ద రియాక్షన్ మెకానిజం. నెక్స్ట్, రియాక్షన్ మెకానిజమ్స్లో రియాక్షన్స్ మే అకర్ ఆల్ ఎట్ వన్స్ ఆర్ through several discrete steps. Each of these process is known as an elementary reaction or elementary process. అంటే రియాక్షన్స్ అనేవి రియాక్షన్ మెకానిజంలో రియాక్షన్స్ మే అక్కర్ ఆల్ ఎట్ వన్స్ ఆర్ త్రూ సెవరల్ డిస్క్రీట్ స్టెప్స్, అంటే చాలా స్టెప్స్ అనేవి మనం రియాక్షన్ మెకానిజంలో మనం చూస్తాం. అదేవిధంగా ఈచ్ ఆఫ్ దీస్ ప్రాసెసెస్ ఈజ్ నౌన్ యాజ్ ఈ స్టెప్స్ని ఏమంటున్నాయి, ఎలిమెంటరీ రియాక్షన్ అండ్ ఇట్ ఈజ్ ఎలిమెంటరీ ప్రాసెస్ అని మనం, ఇట్ ఈస్ కాల్డ్ ఎలిమెంటరీ ప్రాసెస్ అని మనం పిలుస్తూ ఉన్నాం. నెక్స్ట్, రియాక్షన్ మెకానిజము అంటే ద ఓవరాల్ ప్రోగ్రెస్ ఆఫ్ ఏ కెమికల్ రియాక్షన్ కెన్ బి రిప్రజెంటెడ్ ఎట్ ద మాలిక్యులర్ లెవెల్ బై ఏ సిరీస్ ఆఫ్ సింపుల్ ఎలిమెంటరీ స్టెప్స్ ఆర్ ఎలిమెంటరీ రియాక్షన్స్. The overall progress of a chemical reaction can be represented at the molecular level by a series of simple elementary steps or elementary reactions. That is the reaction mechanisms. The sequence of elementary steps that leads to product formation is the reaction mechanism. The sequence lo oka step wise ga of elementary steps that leads to product formation is the reaction mechanism. Next, 2NO, it is a gas state. Nitric acid plus oxygen gas, it is a gas and is to give 2NO2, it is also gas. Next, it is N2O2 is detected during the reaction. First is elementary step lo NO plus and 2 moles of NO, 2 NO to form N2O2, and elementary step is N2O2 also with gas react with gas to form 2NO2. That is N2 cancel అయిపోతాయి, 2NO plus O2 gives 2NO2. It is overall the reaction. The rate loss and rate determining steps. Writing rate loss and rate determining steps లో writing possible reaction mechanisms. The sum of the elementary steps must give the overall balanced equation for the reaction. The sum of the elementary steps must give the overall balanced equation for the reaction. The rate determining step should predict the same rate law that is determined experimentally. The rate determining step should predict the same rate law that is determined experimentally. The rate determinant step is the slowest step in the sequence of steps leading to product formation. It is very important. Step is rate determining step. It is a slow step. It is very slow step. Most of the reactions it is a slow steps అనేవి it is rate determining steps లో జరుగుతున్నాయి. వాట్ ఈస్ కాల్డ్ as SN1 reactions అనేవి చాలా మోస్ట్లీ రియాక్షన్స్ స్లో స్టెప్స్లో జరుగుతున్నాయి. దట్ ఈజ్ ద రియాక్షన్ స్టెప్ ఈజ్ రేట్ డిటర్మినింగ్ స్టెప్ అంటాము. ఇట్ ఈస్ ద స్లోయెస్ట్ స్టెప్ ఇన్ ద సీక్వెన్స్ ఆఫ్ స్టెప్స్ లీడింగ్ టు ప్రిడిక్ట్ ఫార్మేషన్. నెక్స్ట్, రియాక్షన్ మెకానిజంలో మనకు until now we have only been concerned with the reactants and products. Now we will examine with the path the reactants took in order to become the products. Up until now we have only been
concerned with the reactants and products. Now we will examine with path the reactants took in order to become the products. The reaction mechanism gives the path of the reaction. The reaction mechanism gives the path of the reaction. Mechanisms provide a very detailed picture of which bonds are broken and formed during the course of a reaction. Mechanisms provide a very detailed picture of which bonds are broken and bonds are formed during the course of a reaction. వాట్ ఈస్ రియాక్షన్ మెకానిజంలో మెయిన్గా మనకు ఏం చేస్తుంది, ఒక మార్గం అంటూ రియాక్షన్స్ అనేది ఏ విధంగా ప్రొడక్ట్స్ అనేవి ఏర్పడతాయి రియాక్టెంట్స్ నుంచి ఒక మార్గాన్ని చూపిస్తుంది ఈ రియాక్షన్ మెకానిజం. అదేవిధంగా రియాక్షన్ మెకానిజంలో మనకు ఏ విధంగా డీటెయిల్డ్గా ఒక పిక్చర్ను మనకు చూపిస్తుంది, ఒక చిత్రాన్ని మనకు చూపించడం జరుగుతుంది. అదేంటంటే ఏ విధంగా బంధాలు ఏమవుతాయి, విడిపోవడం, ఏ విధంగా బంధాలు ఫామ్ అవుతాయి అనేటువంటి విషయాన్ని మనకు ఈ రియాక్షన్ మెకానిజం అనేది తెలియజేస్తుంది. ఇక్కడ అదేవిధంగా ఎలిమెంటరీ స్టెప్స్ అండ్ మాలిక్యులారిటీ. వాట్ ఈస్ ద ఎలిమెంటరీ స్టెప్ ఈజ్ ఆల్మోస్ట్ ఫస్ట్ చూసుకున్న ఫస్ట్ స్టెప్ ఈజ్ ఎలిమెంటరీ స్టెప్. ఎలిమెంటరీ స్టెప్లో ఎనీ ప్రాసెస్ దట్ అక్కర్స్ ఇన్ ఏ సింగిల్ స్టెప్. చాలా చర్యలు ఏ విధంగా ఉంటే ఒక సింగిల్ స్టెప్లో రియాక్షన్ మెకానిజం కూడా ఒక సింగిల్ స్టెప్లో జరుగుతుంది. అంటే ఎనీ ప్రాసెస్, ఏ ప్రాసెస్ అయినా దట్ అక్కర్స్ ఇన్ ఏ సింగిల్ స్టెప్. అదేవిధంగా మాలిక్యులారిటీ, నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ప్రజెంట్ ఇన్ యాన్ ఎలిమెంటరీ స్టెప్. ఎన్ని మాలిక్యూల్స్ ఉన్నాయి, యూనిమాలిక్యులర్ అండ్ బైమాలిక్యులర్ అండ్ టర్మాలిక్యులర్. వన్ మాలిక్యూల్ ఇన్ ద ఎలిమెంటరీ స్టెప్. ఒక్క మాలిక్యూల్ కనుక పార్టిసిపేట్ అవుతే దాన్ని యూనిమాలిక్యులర్ అని, బైమాలిక్యులర్లో 2 మాలిక్యూల్స్ ఇన్ ద ఎలిమెంటరీ స్టెప్ అండ్ termolecular 3 molecules in that elementary step is. It is uncommon to see termolecular process statistically improbable for the effective collision to occur. అంటే ఇక్కడ మనకు ఎలిమెంటరీ స్టెప్లో 3 మాలిక్యులారిటీలో మనకు 3 రకాలుగా ఉన్నాయి. యూనిమాలిక్యులర్ అని, బైమాలిక్యులర్ అని అండ్ టర్మాలిక్యులర్ అని. అంటే ఎన్ని మాలిక్యూల్స్ అనేవి పార్టిసిపేట్ చేసేదాన్ని బట్టి మనకి ఎలిమెంటరీ స్టెప్ అనేది జరుగుతుంది. ఓకేనా. ఇక్కడ అదేవిధంగా ఎలిమెంటరీ స్టెప్లో రేట్ లాస్ ఆఫ్ ఎలిమెంటరీ స్టెప్స్. సిన్స్ దిస్ ప్రాసెస్ అకర్స్ ఇన్ సింగిల్ స్టెప్ ద stoichiometry can be used to determine the rate loss. Since the process occurs in one single step, the stoichiometry can be used to determine the rate loss. Rate law, it is mass action, law of mass action law. The rate of a simple and one step reaction is directly proportional to the concentration of the reacting substances. ఇక్కడ ద రేట్ ఆఫ్ సింపుల్ అంటే ఓన్లీ 1 స్టెప్ రియాక్షన్స్ ఉంటాయి కదా, వాటి యొక్క ఇట్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద రియాక్టెంట్ సబ్స్టెన్స్. అంటే క్రియాజనకాల గాఢతలకు ఏముంది, ప్రపోర్షనల్గా ఉండడం జరుగుతుంది. అంటే రేట్ అనేటువంటిది, రియాక్టెంట్స్ యొక్క రేటు అనేటువంటిది క్రియాజనకాల గాఢతలకు ప్రపోర్షనల్గా అనులోమానుపాతంలో ఉంటుంది. ఇట్ ఈజ్ ఎ లాస్ ఆఫ్ మాస్ ఆఫ్ యాక్షన్, లా ఆఫ్ మాస్ ఆఫ్ యాక్షన్. ఇట్ ఈస్ టేబుల్లో ఎలిమెంటరీ స్టెప్స్ అండ్ దేర్ రేట్ లాస్లో చూస్తున్నట్లయితే మాలిక్యులారిటీ అండ్ ఎలిమెంటరీ స్టెప్స్ అండ్ రేట్ లాస్ చూద్దాం. వాట్ ఈజ్ ఈ యూనిమాలిక్యులర్ ఏ ఇస్ ప్రొడక్ట్స్, రేట్ లా ఇస్ K into A. బైమాలిక్యులర్ అంటే యూనిమాలిక్యులర్ అంటే ఓన్లీ 1 మాలిక్యూల్ ఇన్ ద పార్టిసిపేట్ ఇన్ ద రియాక్షన్ టు ఫార్మ్ ప్రొడక్ట్స్ అండ్ బైమాలిక్యులర్ to participate 2 molecules A plus A to form products. Rate law is equals to K into A square, concentration of A square. అదేవిధంగా బైమాలిక్యులర్ అంటే సేమ్ రియాక్టెంట్స్, A plus A అంటే సేమ్ రియాక్టెంట్స్ అండ్ A plus B
అంటే డిఫరెంట్ రియాక్టెంట్స్ అనేవి ఉన్నాయి. ఏ ప్లస్ బి గివ్స్ ప్రొడక్ట్స్. రేట్ ఈజ్ ఈక్వల్స్ టు కే ఇంటూ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఏ అండ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ బి. ఇట్ ఈస్ ఏ రేట్ లా. అండ్ టర్మ్ మాలిక్యులర్ ఏ ప్లస్ it is to form products. These are same molecules. Rate is equals to k into concentration of a cube. Term molecular lo same molecules, only two molecules are same, and third one is different. To form products, the rate law is equals to rate is equal to k into concentration of a square and concentration of b. Another one is term molecular lo a plus b plus c. Three are మూడు కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ మాలిక్యూల్స్ ఆర్, మూడు కూడా ఎలా ఉన్నాయి, త్రీ మాలిక్యూల్స్ ఆర్ డిఫరెంట్. సో టు ఫార్మ్ ప్రొడక్ట్స్, రేట్ ఈజ్ ఈక్వల్స్ టు k concentration of a, concentration of b and concentration of c. That is notice that the coefficient become the x points. ఇక్కడ మనం చూస్తే ఎలిమెంటరీ స్టెప్స్ అవి కూడా మనం చూడడం జరిగింది. అదేవిధంగా రియాక్షన్ మెకానిజంలో ఏ విధంగా మాలిక్యులారిటీలో యూనిమాలిక్యులర్, బైమాలిక్యులర్ అండ్ టర్మ్ మాలిక్యులర్స్ మాలిక్యూల్స్ అనేవి ఏ విధంగా పార్టిసిపేట్ అవుతున్నాయో మనం చూసాము. అంతేకాకుండా ఎలిమెంటరీ రియాక్షన్లో ఏ గివ్స్ ప్రొడక్ట్స్, తర్వాత బైమాలిక్యులర్లో సేమ్ మాలిక్యూల్స్ ఆర్ పార్టిసిపేట్ టు ఫార్మ్ ప్రొడక్ట్స్ అండ్ రేట్ లాస్ గివెన్ ద టేబుల్ ఇక్కడ మనం చూడడం జరిగింది. అదేవిధంగా డిఫరెంట్ టైప్స్ కూడా చూసాం. ద మాలిక్యులారిటీ ఆఫ్ ఏ ప్రాసెస్ టెల్స్ హౌ మెనీ మాలిక్యూల్స్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద process. The molecularity of a process tells how many molecules are involved in the process. అంటే ఇక్కడ మాలిక్యులారిటీలో ఈ మెథడ్లో మనకి ఎన్ని మాలిక్యూల్స్ అనేవి పార్టిసిపేట్ అయ్యాయి అనేటువంటి విషయం మనకు క్లారిటీగా అర్థమవుతుంది. అంటే మనం చక్కగా మనం అర్థం చేసుకోవచ్చు. ద మాలిక్యులారిటీ ఆఫ్ ఏ ప్రాసెస్ టెల్స్ హౌ మెనీ మాలిక్యూల్స్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ప్రాసెస్ అనేటువంటి విషయం మనకు తెలుస్తుంది. ద రేట్ లా ఫర్ అన్ ఎలిమెంటరీ స్టెప్ ఈజ్ రిటర్న్ డైరెక్ట్లీ ఫ్రమ్ ద స్టెప్. ఇక్కడ ద రేట్ లా ఫర్ అన్ ఎలిమెంటరీ స్టెప్ ఈజ్ రిటర్న్ డైరెక్ట్లీ ఫ్రమ్ దట్ స్టెప్ మనకు ఈజీగా మనకు తెలుస్తుంది. అంతేకాకుండా నెక్స్ట్ ఈజ్ ఏ రియాక్షన్ ఇంటర్మీడియట్స్ అనేవి ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. రియాక్షన్లో ఇంటర్మీడియట్స్ అనేవి కూడా కొన్ని ఫార్మేషన్ అవుతూ ఉంటాయి. ఇంటర్మీడియట్స్ ఆర్ స్పైసెస్ దట్ అపియర్ ఇన్ ఏ రియాక్షన్ మెకానిజం బట్ నాట్ ఇన్ ద ఓవరాల్ బ్యాలెన్స్డ్ ఈక్వేషన్. ఇక్కడ మనం చూస్తే ఇంటర్మీడియట్ ఆర్ స్పైసెస్ that appear in a reaction mechanism but not in the overall balanced equation. An intermediate is always formed in an early elementary step and consumed in a later elementary step. ఇక్కడ what is the reactions లో టు ఫార్మ్ ఇంటర్మీడియట్ స్టెప్ అనేది ఒకటి ఫార్మేషన్ అవుతూ ఉంది. అయితే ఇంటర్మీడియట్స్ ఆర్ స్పైసెస్ దట్ అపియర్ ఇన్ ఏ రియాక్షన్ మెకానిజం బట్ నాట్ ఇన్ ఓవరాల్ బ్యాలెన్స్డ్ ఈక్వేషన్. అంటే ఒక్కొక్కసారి ఇంటర్మీడియట్స్ అనేవి బ్యాలెన్స్ చేయకపోవచ్చు. అండ్ ఇంటర్మీడియట్ ఈజ్ ఆల్వేస్ ఫార్మ్డ్ ఇన్ ఆన్ ఎర్లీ ఎలిమెంటరీ స్టెప్ అండ్ కన్జ్యూమ్డ్ ఇన్ ఏ లాటర్ ఎలిమెంటరీ స్టెప్లో. అంటే ఎలిమెంటరీ స్టెప్లో ఫస్ట్ వన్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఎన్ఓ ఏమవుతుంది, N2O2 ఆల్రెడీ ఓవరాల్ రియాక్షన్ మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా మల్టీ స్టెప్ మెకానిజం, మనకి ఇక్కడ మల్టీ స్టెప్ మెకానిజంలో ఇన్ ఏ మల్టీ స్టెప్ ప్రాసెస్ వన్ ఆఫ్ ద స్టెప్స్ విల్ బీ స్లోయర్ దెన్ ఆల్ అదర్స్. ఇక్కడ ఇన్ ఏ మల్టీ స్టెప్ ప్రాసెస్, ఇక్కడ మల్టీ స్టెప్ మెకానిజమ్స్ కూడా ఉంటాయి. అక్కడ వన్ ఆఫ్ ద స్టెప్స్ విల్ బీ స్లోయర్ దెన్ ఆల్ అదర్స్, మిగతా దాంతో పోల్చిన ద ఓవరాల్ రియాక్షన్ కెనాట్ అక్కర్ ఫాస్టర్ దెన్ దిస్ slowest. That is a rate determining step. The overall reaction cannot occur faster than this slowest.
దట్ ఈజ్ ఏ రేట్ డిటర్మైనింగ్ స్టెప్. అంటే అన్ని దశల్లోకి వెళ్ళా స్టెప్స్లోకి వెళ్ళా ఒక రియాక్షన్ చాలా స్లోగా జరుగుతుంటే ఆ స్లో రియాక్షన్ మనం ఏమంటున్నాం, వాట్ ఈజ్ రేట్ డిటర్మైనింగ్ స్టెప్ అని మనం పిలుస్తున్నాం. ఇక్కడ చూడండి ప్లాజా 1 అండ్ ప్లాజా బిలో కనుక మనం గమనిస్తే 1 2 3లో మనం చూడండి ఇక్కడ ప్లాజా ఏ అండ్ ప్లాజా బిలో 1 3 అంటే క్రాస్ లోడ్ ఎట్ ప్లాజా ఏ, కార్స్ స్లోడ్ ఎట్ ప్లాజా బిలో మనం చూడవచ్చు. అదేవిధంగా స్లో రియాక్షన్ ఇదేమో స్లో, ఇది కూడా స్లోగా మనకు జరుగుతుంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ స్లో అండ్ ఫాస్ట్ రియాక్షన్స్ ఆఫ్ రియాక్షన్ మెకానిజం. కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. దాంట్లో స్లో ఇనిషియల్ స్టెప్ NO2 and plus CO, it is gas, it is also gas, gives NO gas plus CO2 also gas. The rate law for this reaction is found experimentally. దీనికి రేట్ లా రాస్తే ఎలా రాస్తాం, రేట్ ఈజ్ ఈక్వల్స్ టు K ఇంటూ NO2 స్క్వేర్ అని రాస్తాం. ఎందుకు NO2 స్క్వేర్? సో CO is necessary for the reaction to occur, but the rate of the reaction does not depend on its concentration. CO is necessary for this reaction to occur, but the rate of the reaction does not depend on its concentration. This suggests the reaction occurs in 2 steps. ఇవి 2 స్టెప్స్గా ఉండడం జరుగుతుంది. అదేంటో మనం చూద్దాం. ఇక్కడ స్లో ఈజ్ ఇనిషియల్ స్టెప్. ఏ ప్రపోజ్డ్ mechanism for this reaction is step 1 NO2 plus NO2 gives NO3 plus NO. It is a slow reaction. And steps 2 NO2 plus NO3 plus CO gives NO2 and CO2. It is a fast step. First step is slow step, second step is fast. The NO3 intermediate is consumed in the second step. NO3 intermediate అనేది మనకి ఏర్పడుతుంది. ఇట్ ఈస్ ఎ ఇంటర్మీడియట్. ద NO3 is intermediate is consumed in the second step. As the CO is not involved in the slow step, the rate determining step, it does not appear in the rate law. అందుకే మనకు CO అనేది రేట్ లాలో మనకు రాలేదన్నట్టు, అందుకే కన్సిడరేషన్ అనేది లేదు. ఇట్ ఈజ్ నాట్ ఇన్వాల్వ్ ద స్లో రియాక్షన్లో లేదు కాబట్టి మనం దాన్ని కన్సిడర్ చేయమన్నట్టు. రేట్ డిటర్మినింగ్ స్టెప్లో లేదు. స్లో రియాక్షన్ ఈజ్ రేట్ డిటర్మినింగ్ స్టెప్. ఓకేనా. నెక్స్ట్ ఫాస్ట్ ఇనిషియల్ స్టెప్ 2 NO gas and Br2 also gas gives 2 NO. Br is also gas. The rate law for this reaction is found experimentally to be is a rate is equals to K into NO concentration of power of 2 Br2 concentration, because మాలిక్యులర్ అంటే ఎన్ని ఉన్నాయి ఇక్కడ 3 ఉన్నాయి మాలిక్యూల్స్ అన్ని మొత్తం 3 ప్రాసెస్ ఆర్ రేర్. దిస్ రేట్ లా సజెస్ట్ ఏ 2 steps mechanism. First step is initial step. A proposed mechanism is step 1 is a NO plus Br2 gives NO Br2. It is a fast step. And step 2 NO Br2 plus NO gives 2 NO Br. It is a slow step. కాబట్టి NO plus Br2 gives ఏమొచ్చింది NO Br2. ఇట్ ఈజ్ ఏ ఫాస్ట్ స్టెప్. స్టెప్ 2లో NO Br2 plus NO gives 2 NO Br. ఇట్ ఈజ్ ఏ స్లో స్టెప్. ఇట్ ఈస్ ఈక్విలిబ్రియంలో step 1 is an equilibrium. It includes the forward and reverse reactions. Step 1 అనేది ఈక్విలిబ్రియం ఉంది. స్టెప్ 1 ఈజ్ ఏ ఈక్విలిబ్రియం అంటే సమతాన స్థితి ఉంది. ఇట్ ఇంక్లూడ్స్ ద ఫార్వర్డ్ అండ్ రివర్స్ రియాక్షన్స్. ఇక్కడ ఫార్వర్డ్ రియాక్షన్ అండ్ రివర్స్ రియాక్షన్ అనేది 2 కలిపి ఉన్నాయి. అంతేకాకుండా ఫాస్ట్ ఇనిషియల్ స్టెప్లో స్టెప్ 1 ఈజ్ NO plus Br2 gives NO Br2. ఇట్ ఈజ్ ఏ ఫాస్ట్ స్టెప్. స్టెప్ 2లో NO Br2 plus NO 2 NO Br. ఇట్ ఈజ్ ఏ స్లో స్టెప్. స్లో స్టెప్లో మనం ఏమంటున్నాం, ఇట్ ఈజ్ ఏ రేట్ డిటర్మైనింగ్ స్టెప్ అని చెప్తున్నాం. ద రేట్ ఆఫ్ ది ఓవరాల్ రియాక్షన్ డిపెండ్స్ అపాన్ ద రేట్ ఆఫ్ ద స్లో స్టెప్. స్లో స్టెప్ మీద ఆధారపడి ఉంది కాబట్టి మనకి ఇక్కడ ఎన్నున్నాయి. ఇట్ ఈజ్ ఎ ఇంటర్మీడియట్ NO Br2. ద రేట్ లా ఫర్ దట్ స్టెప్ వుడ్ బి రేట్ ఈజ్ ఏ మనం ఏమంటున్నాం
rate is equals to K2 into NOBr2 and NO. కాబట్టి బట్ వీ హ్యావ్ ఏ ప్రాబ్లమ్ దిస్ rate law depends on the concentration of an intermediate species. Intermediates are usually unstable and have low and unknown concentration. We need to find a way to remove this term from our rate law. Next, fast initial step లో NOBr2 gives NOBr2 and NOBr2 plus NO gives మనకి ఏమంటాం 2NOBr. It is a slow step and NOBr2 can react, it is a two ways. What ways is with NO2 to form NOBr, that is a slow step. By decomposition to reform NO and Br2, డీకంపోజిషన్లో మనకి ఏం ఫార్మేషన్ అవుతుంది, NO and Br2. ద రియాక్టెంట్స్ అండ్ ప్రొడక్ట్స్ ఆఫ్ ద ఫస్ట్ స్టెప్ ఆర్ ఇన్ ఈక్విలిబ్రియం విత్ ఈచ్ అదర్. అందుకే therefore then rate is equals to rate f or rate r. ఇక్కడ మనం చూస్తే రేట్ ఎఫ్ అండ్ రేట్ ఆర్గా ఉంది. నెక్స్ట్ ఫాస్ట్ ఇనిషియల్ స్టెప్లో మనం చూసినట్లయితే NOBr2 it is K1 వాల్యూ అండ్ K2 వాల్యూ. ఫార్వర్డ్ రియాక్షన్ ఉంది, బ్యాక్వర్డ్ రియాక్షన్ ఉంది. NOBr2 ప్లస్ K3 2 NOBr. K2 ఈజ్ లెస్ దాన్ K3 అజ్యూమ్స్ ఏముంది, K2 ఈజ్ లెస్ దాన్ K3 బికాజ్ రేట్ ఆఫ్ F ఈజ్ ఈక్వల్స్ టు రేట్ ఆఫ్ R. K1 కాన్సన్ట్రేషన్ ఆఫ్ NO కాన్సన్ట్రేషన్ ఆఫ్ Br2 గివ్స్ ఈజ్ ఈక్వల్స్ టు K minus of 1 NOBr2 concentration. Solving for NOBr2 gives us, ఇక్కడ మనం చూస్తే K1 by K of minus 1 NOBr2 is equals to NOBr2 concentration. ఇక్కడ మనం చూస్తే ఫాస్ట్ ఇనిషియల్ స్టెప్లో స్టెప్ 1 is a fast step and slow step. Substituting this expression for NOBr2 concentration in the rate law for the rate determining step. ఇక్కడ రేట్ డిటర్మినింగ్ స్టెప్స్లో స్టెప్ గివ్స్ రేట్ ఈజ్ ఈక్వల్స్ టు K2 K1 డివైడెడ్ బై ఏమని రాస్తున్నాం, K ఆఫ్ -1. ఇవేమో ఏంటిది, ఫస్ట్ రియాక్షన్ది రాస్తున్నాము, తర్వాత ఇది సెకండ్ రియాక్షన్ది. NO కాన్సన్ట్రేషన్, Br2 కాన్సన్ట్రేషన్ అండ్ NO కాన్సన్ట్రేషన్. అంతేకాకుండా రేట్ ఈజ్ ఈక్వల్స్ టు K2 K1 బై K ఆఫ్ -1 NO కాన్సన్ట్రేషన్ ఆఫ్ N పవర్ ఆఫ్ 2 Br2. అదేవిధంగా ఇక్కడ మనం చూస్తే ఈక్విలిబెరియం మనం చూసినట్లయితే ఇది మనం A+B K1 చూస్తే K మైనస్ ఆఫ్ K1 గివ్స్ C వస్తుంది అండ్ గివ్స్ D వస్తుంది. కాన్స్టెంట్ది ఏంటిది K2 అనుకుంటున్నాం. దీన్ని మొత్తం క్యాలిక్యులేట్ కనుక మనం చేసినట్లయితే ద రేట్ ఈక్వేషన్స్ ఫర్ దిస్ రియాక్షన్స్ ఆర్, ఇంకా మనం ఏం చేస్తామంటే అవకలనం చేస్తాము. అవకలనం చేస్తే ఎంత వచ్చింది, ఇక్కడ మనకు K1 గాఢత A గాఢత B మైనస్ K2 ఇంటూ C, ఓవరాల్గా K2 C వచ్చింది. తర్వాత K1 బై K ఆఫ్ -1 ఈజ్ ఈక్వల్స్ టు కాన్సన్ట్రేషన్ ఆఫ్ C బై కాన్సన్ట్రేషన్ ఆఫ్ A కాన్సన్ట్రేషన్ ఆఫ్ B ఈజ్ ఈక్వల్స్ టు K. ఇక్కడ మనం చూస్తే మొత్తం మనం దాంట్లో చూసినట్లయితే వాల్యూ అనేది ఎంత వస్తుంది, దిస్ కెనాట్ బి సాల్వ్డ్ అనలైటికల్లీ అండ్ ఇన్ జనరల్ would have to be integrated numerically to obtain an accurate solution. However, the situation simplifies considerably if K-1 is less than K2. In this case, an equilibrium is reached between the reactants A and B and the intermediate is C, and the equilibrium is only perturbed very slightly by C, leaking away very slowly to form the product of D. If we assume that we can neglect this perturbation of the equilibrium, then once equilibrium is reached, the rates of the forward and reverse reactions must be equal. That is a K1 concentration of A and concentration of B is equals to K-1 concentration of C. Okay, now ikkada we find then rearranging this equation we find K1 by
K minus of 1 is equals to concentration of C divided by concentration of A, and concentration of B is equals to K. Then next rate loss for multi-step రియాక్షన్స్లో మనం ఇంతవరకు మనం రియాక్షన్స్ ఏమేమి చూసాం. వాట్ ఈజ్ హాఫ్ లైఫ్ అంటే ఏంటిది, ఫస్ట్ ఆర్డర్ హాఫ్ లైఫ్ అండ్ సెకండ్ ఆర్డర్ హాఫ్ లైఫ్ అండ్ జీరో ఆర్డర్ హాఫ్ లైఫ్ అండ్ రేట్ కాన్స్టెంట్ వాల్యూస్ ఏ విధంగా ఉన్నాయి, టేబుల్స్ అనేవి మనం చూడడం జరిగింది. అదేవిధంగా మెకానిజమ్స్ కూడా మనం చూడడం జరిగింది. ఇక్కడ మనం ఏ విధంగా రియాక్షన్ మెకానిజం ఉంటుంది అనే విషయాలు కూడా మనం చూసాము. చిల్డ్రన్, మనము చాలా చక్కగా మనం చదవాల్సి ఉంటుంది. కాబట్టి థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.